భూభారత్ చట్టం వల్ల భూమి హక్కుల రికార్డు సవరణకు గొప్ప అవకాశం వచ్చిందని కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి కొత్త చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరయ్యారు. కొత్త చట్టం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డులతో పాటు గ్రామాల వారీగా భూ యాజమాన్య వివరాలను భూభారతి రికార్డులో పొందుపరుస్తారని పేర్కొన్నారు. ధరణి స్థానంలో కొత్త భూముల హక్కుల రికార్డు, తప్పుల సవరణకు అవకాశం వస్తుందని, సంవత్సరం లోపల రికార్డులలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఎంపీడీఓ జయశీల, వ్యవసాయ అధికారి ప్రణీత, నేతలు కూస రవీందర్, సురేందర్ రెడ్డి, సుధాకర్, వినోద్ రెడ్డి, పులి లక్ష్మీపతి, రమణారెడ్డి, రైతులు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా కొద్ది రైతులకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుంది. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరణి తర్వాత భూమాత చట్టాన్ని తీసుకురావడం, ఈ చట్టాన్ని మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. అందులో యాక్ట్, రూల్స్ అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. తహసీల్దార్ చేసిన ఆర్డర్ మీద ఆర్డీఓ దాని మీద మనం అప్పీల్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు 10 రోజులు 15 రోజులు అనేది ఆర్డీఓ డిస్పోజ్ కావడం అనేది చెప్పడం. తర్వాత మేము ఏం చేస్తాం, మే 1 నుంచి మే తర్వాత ఇది ఎప్పుడైతే ఏప్రిల్ అయిన తర్వాత మే 1 నుంచి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు పెడతాం. గ్రామాల వారీగా ప్రతి రెవెన్యూ విలేజ్లో మేము రెవెన్యూ సదస్సులు పెడతాం. ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మేము అప్లికేషన్ రిసీవ్ తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ ఇవి అన్నీ చేసినా మొత్తం తహసీల్దార్ గారికి దగ్గర అయిపోతుంది. ఠీకే. సో ఇప్పుడు ఏంటి అవుతుంది, మీకు రిజిస్ట్రేషన్ చెప్పిస్తున్నారు, సబ్ రిజిస్ట్రేషన్ అక్కడ మ్యూటేషన్ తర్వాత అప్లై చేస్తున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు, రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకేసారి అయిపోతుంది అంటే కదా. సో ఇది తేడా ఉంది. తర్వాత సపోజ్ ఆయన చేసిన మ్యూటేషన్ మీద మీకు అది ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారికి 30 డేస్లో మీరు అపీల్ చేసుకోవచ్చు. సో అపీల్ 30 డేస్లో చేయడం చేస్తుంది. జూన్ 2 వరకు అది రావచ్చు మాకు. అది ఒకటి. దీంతో పాటు ఏమైంది, 2017 తర్వాత కానీ జమాబందీ ఏం కాలేదు. కానీ 4 రిజిస్టర్స్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు విలేజ్ రిజిస్టర్, ఆ రెవెన్యూ రిజిస్టర్ ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్క సంవత్సరం 31 డిసెంబర్ దాకా అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ అది శాంక్టిటీగా అప్పుడు వస్తుంది. దీంట్లో కరెక్ట్